హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. సో ఇంక ఇక్కడ నేనైతే అందరం కలిసి ఆ గుడికి వెళ్తున్నాము. ముందు వ్లాగ్లో చెప్పాను కదా, ద్వారకా తిరుమల వెళ్తున్నామండి. చిన్న తిరుపతి అంటాం కదా. సో ఏలూరు నుంచి 40 కిలోమీటర్స్ అనమాట. వెళ్ళడానికి ఒక 1.5 అవర్, రావడానికి ఒక 1.5 అవర్, అలా ఒక 3 అవర్స్ పట్టింది వెళ్ళి రావడానికి. మేమైతే మార్నింగ్ 9కి అయితే వెళ్ళాము. దగ్గరే, 40 కిలోమీటర్స్ అంటే దగ్గరే కదా ఏలూరు నుంచి. సో చాలా బాగుందండి గుడి మాత్రం. సేమ్ మనకి తిరుమల ఎలా అయితే ఉంటుందో అలాగుంది. నిజానికి మేము తిరుమల వెళ్ళాలండి. కాకపోతే ఏమైందంటే మేము 2 మంత్స్ బ్యాకే, అంటే లాస్ట్ మంతే వెళ్ళాలి. కాకపోతే అప్పటికప్పటికే ఇంకా ఈ హౌస్ షిఫ్టింగ్ ఇవన్నీ అనుకోవడం వల్ల ఇంకా క్యాన్సిల్ చేసామన్నమాట తిరుపతి ప్రోగ్రామ్ అయితే. 2 మంత్స్ ముందే టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాము. దర్శనం టికెట్స్, ట్రైన్ టికెట్స్ అన్నీ అయిపోయాయి. కానీ ఇంకా ఈ షిఫ్టింగ్ వల్ల అలసిపోయి ప్లస్ సెలవు కూడా లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అవైతే క్యాన్సిల్ చేసుకున్నాం అన్నీ. దర్శనం టికెట్స్ కూడా ఇంకా వేస్ట్ అయిపోయాయి అన్నమాట. చాలా బాధేసింది. ఎందుకంటే అంటే ముందుగా ప్లాన్ చేసుకునింది ఇంకా అలా అయ్యేసరికి నాకు చాలా బాధ, బెంగ అట్లా ఉండిందనమాట. ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పి. సో ఫైనల్గా ఇంక ఇవాళ నా పుట్టినరోజు రోజు ఇలా వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. గుడి చాలా బాగుందండి. సేమ్ మనకి తిరుపతి ఫీల్ అయితే ఉంది. అంటే నేను అనుకున్నాను మామూలుగా చిన్న టెంపుల్ లాగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ కాదు. పుణ్యక్షేత్రం అండి మనకి తిరుపతి, లేకపోతే సింహాచలం, అన్నవరం ఇవన్నీ ఎలా అయితే ఉందో సో ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట. చూడండి, ఫస్ట్ ఎంట్రన్స్ ఇక్కడ ఇట్లా 2 ఏమంటారు వీటిని, గాలి గోపురాల ఇట్లా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది, చాలా పెద్దది. సేమ్ మనకి తిరుమలలో ఎలా అయితే ఇలాగా ఫ్రీ బస్సులు అవి ఉంటాయో అన్నీ అలాగే ఉన్నాయి. అలాగే భోజనం అంటే అన్నదానం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం అట్లా నైట్ వరకు పెడుతూనే ఉంటారంట. మనకి తిరుమలలో ఎలా అయితే ఉంటాయో అలాగా. ఇంకా ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తారంట. సత్రాలు కూడా ఉన్నాయి, అదే ఫంక్షన్ హాల్స్ అంటారు కదా, ఇంకా అవి కూడా ఉన్నాయి. రూమ్స్ ఉన్నాయి. ఎవరైనా నైట్ టైం స్టే చేయాలి అంటే కూడా చెయ్యొచ్చు. నిద్ర చేయాలి అనుకున్న వాళ్ళు రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుందండి. మెయిన్గా వర్షం లేదు. అంటే ముందు రోజు నైట్ నుంచి వర్షం అసలు ఆపకుండా పడుతూనే ఉంది. వర్షం అయితే మాత్రం ఇంకేం వెళ్తామో అని చెప్పి కొంచెం భయం ఉండింది. కానీ నా అదృష్టం తెల్లవారుజాము వరకు పడింది. ఉదయం నుంచి వర్షం అయితే లేదు. చూస్తున్నారు కదా వెదర్ ఎలా ఉందో, చాలా చల్లగా ఉంది. అసలు ఒక్క చుక్క కూడా వర్షం అయితే పడలేదు, కానీ చాలా చల్లగా ఉందన్నమాట. ఆటోలో వెళ్ళేది ఒకవేళ ఎండ వచ్చినా ఇబ్బందే, వర్షం వచ్చినా ఇబ్బందే కదా. సో ఎండ లేదు, వర్షం లేదు, చల్లగా ఉండింది. హ్యాపీగా వెళ్ళేసి వచ్చేసాం అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ ఒకటి చెప్పాలండి. మామూలుగా అయితే ఏ గుడికి వెళ్ళినా కొబ్బరికాయ ఓకే, కొబ్బరికాయ తీసుకెళ్ళండి. కానీ ఇలా ఈ దీపాలు, లేకపోతే ఈ తులసి మాలలు, ఇంకా నైవేద్యాలు, లేకపోతే ఏవేవో ప్రసాదాలు, ఇవన్నీ అయితే మాత్రం నేను మామూలుగా అయితే పట్టుకెళ్ళను. కొబ్బరికాయ కూడా తీసుకెళ్తాను. అది కూడా ఇంకా ఏదో మనం ఉట్టి చేతులతో వెళ్ళకూడదు దేవుడి దగ్గరికి అని చెప్పి. ఎందుకు పట్టుకెళ్ళొద్దు అంటున్నానంటే, తప్పుగా అనుకోకండి. ఆ డబ్బులు ఇప్పుడు నాకు అక్కడ ఒక 200 అయ్యాయి. అంటే దేవుడికి పెట్టింది లెక్క పెట్టకూడదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆ డబ్బులు ఉండిలో వేస్తే ఆ దేవుడికే ఉపయోగపడవచ్చు. లేకపోతే అన్నదానం దగ్గర ఇస్తే ఒక ఇద్దరికి మనం అన్నదానానికి ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పుడు ఈ తులసి మాలలు ఇవన్నీ పట్టుకొని వెళ్ళి దేవుడి దాకా వెళ్ళట్లేదు. నేను ఫస్ట్ అవి లోపలికి తీసుకెళ్తారేమో అంటే అడిగాను, లోపల దేవుడి దగ్గరికి ఇవ్వచ్చా అంటే, ఇవ్వచ్చమ్మా అని చెప్పేసి అతను ఆ తులసిమాల 50 రూపాయలు అనమాట. ఇంకా అవి కొబ్బరికాయ అట్లా అవన్నీ సెట్ అయితే తీసుకున్నాను. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం తీసుకోవట్లేదు అసలు. కొబ్బరికాయ కూడా మనం బయట ఎక్కడో కొట్టాలి. సో నాకు అనిపించింది ఏంటి అంటే, దానికంటే బదులుగా ఆ డబ్బుల్ని ఉండిలో వేయచ్చు, లేదా అన్నదానంలో రాయించవచ్చు. సో అప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన పేరు చెప్పి ఎవరైనా ఒక 2-3 భోంచేస్తారు కదా అని చెప్పి అనిపిస్తుంది. రెగ్యులర్గా కూడా అంతేనండి. నేను ఏ గుడికి వెళ్ళినా ఆ డబ్బులు ఉండిలో వేసేయడం, లేకపోతే అక్కడ బయట అడుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అలా వేసేస్తాను తప్ప ఇంకా పెద్దగా అయితే ఏం పట్టుకెళ్ళను. కాకపోతే ఇంకా అక్కడ ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఆ నెయ్యి దీపము అవన్నీ తీసుకొని వెళ్తే ఇంకా లోపలికైతే అలో చేయలేదు. కానీ ఇక్కడ ఏంటి అంటే, ఆ స్వామివారిది చిన్న విగ్రహం ఒకటి పెట్టారనమాట.
సో అక్కడ ఇంక మనం దీపం వెలిగించుకొని ఇంకా కొబ్బరికాయ కూడా అక్కడ కొట్టకూడదు, వేరే దగ్గర ఎక్కడో కొట్టాలి. సో ఇక్కడ ఏంటి అంటే జస్ట్ దీపారాధన చేయడానికి మాత్రమే అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంక నేను పసుపు కుంకుమ అవన్నీ ఇంకా సెట్గా అలా తీసుకున్నాను కాబట్టి ఇలా వేస్తున్నాను, కానీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసినా కూడా గుడంతా కూడా కొంచెం పాడైపోద్ది కదా. సో అందుకే మ్యాక్సిమం వెళ్ళామా, ప్రశాంతంగా దండం పెట్టుకున్నామా, కుదిరితే ఒక కర్పూరం వెలిగించి హారతి ఇచ్చి దేవుడికి దండం పెట్టుకుంటే చాలు అనిపిస్తుందండి నాకైతే మనశ్శాంతిగాన. మరి మీరు ఎందుకు బాటి కొబ్బరికాయ అన్నీ కొన్నారు అంటే ఇంకేదో కొన్నాను అలాగా, అక్కడ అతను పిలుస్తూ ఉన్నారు, సో వాళ్ళు అమ్ముతున్నారని చెప్పి ఇంక తీసుకున్నాను. కానీ తర్వాత అనిపించింది దేవుడి దగ్గరికి ఇప్పుడు మనం తీసుకెళ్ళిన తులసిమాల అవి అట్లీస్ట్ దేవుడి పాదాల మీద పెట్టినా కూడా ఒక సాటిస్ఫాక్షనే, కానీ ఇంకా అలా ఏం కాదు, అక్కడ అసలు ఏం తీసుకోవట్లేదు అనమాట. ఇంకా తెచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టేస్తూ ఉన్నారు అన్నీ, అంటే బయట. సో ఎవరిష్టం వాళ్ళది, నేనేం కాదనట్లేదు, కానీ మ్యాక్సిమం ఆ డబ్బుల్ని అన్నదానానికి ఇచ్చేయండి లేదా ఉండిలో వేసేయండి. ఇంకోటి ఏంటంటే గుడి కూడా నీట్గా ఉంటుంది, మనం అన్నీ ఏమంటే అవి తీసుకెళ్ళి అలాగా పసుపు కుంకాలతోటి పాడు చేయకుండా నేను కూడా జస్ట్ అలా కొంచెం పసుపు కుంకుమ పెట్టి దీపం అయితే అక్కడ వెలిగించాను అనమాట. ఆ తర్వాత ఇదిగోండి టెంపుల్ మాత్రం చాలా బాగుందండి, మంచిగా కట్టారు. ఇదిగోండి ఇవంతా ఇక్కడ అంటే బయట విగ్రహం లోపలికి వెళ్ళలేదు మొబైల్, మేము ఏంటంటే దర్శనం చేసేసుకొని వచ్చిన తర్వాత ఇంకా మొబైల్ తెచ్చుకొని ఇంక ఇదంతా షూట్ చేస్తూ ఉన్నాను. గుడి మాత్రం చాలా పెద్దది, చాలా బాగుంది, పెద్దగా రద్దీ లేదు. అంటే మేము వెళ్ళింది గురువారం రోజు, అంత ఎక్కువ లేరనమాట జనము, త్వరగా అయిపోయింది దర్శనం కూడా, చాలా బాగా అయ్యింది. నాకు ఎందుకో అసలు ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందంటే ఇంకా అలా ఉంటుంది అనమాట, చాలా హ్యాపీగా ఆనందంగా. తిరుమల వెళ్ళలేకపోయామని చెప్పేసి లోపల ఏదో ఒక బాధ వెలితిగా ఉండిపోయింది. దాదాపు 3-4 సంవత్సరాలు అయిపోతుందేమో తిరుపతి వెళ్ళి. సో స్వామిని చూసి చాలా రోజులు అయిపోయింది, ఎందుకు ఇలాగా అసలు వెళ్దాం అనుకున్నా కూడా ఎందుకు వెళ్ళలేకపోయాము అని చెప్పేసి చాలా బాధ అనిపించింది. అంటే అన్నీ వెళ్ళడానికి రావడానికి టికెట్స్ అన్నీ అయిపోయాయి, అయినా సరే క్యాన్సిల్, అంటే హాలిడేస్ కదా మళ్ళీ టికెట్స్ దొరకవేమో అని 2 months ముందు చేయించుకున్నా సరే ఇంకా అలా అయ్యింది ప్లాను. అంటే మేము కూడా అసలు షిఫ్టింగ్ గురించి అనుకోలేదు కదా, ఇలా ఊరు షిఫ్ట్ అవుతామని చెప్పి అనుకోలేదు కదా. సో అన్నీ అలా సడన్గా జరిగిపోయాయి, ఏం జరిగినా మనం మంచిగా అనుకోవడమే. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే చీరలు అమ్ముతూ ఉన్నారు, దేవుడికి పెట్టిన చీరలు. ఇంకొక విషయం అండి, ఇది కూడా చెప్పాలి, దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. మొక్కుంటాం కదా మనం, మొక్కుకొని అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ బట్టలు పెడతామని చెప్తాం కదా. సో ఆ చీరలు కూడానండి ఇక మీదటి నుంచి నేను కూడా అలా మొక్కుకోను, ఏదైతే మొక్కుంటామో ఆ డబ్బులు కూడా నేను అలాగా చెప్పా కదా, అన్నదానంలో ఇచ్చేయడమా లేకపోతే ఉండిలో వేసేయడమా ఇదే. ఎందుకంటే ఇప్పుడు మనం 1000 రూపాయలు పట్టుకెళ్ళి చీర కొన్నా సరే ఆ 1000 రూపాయల చీర అమ్మవారికి కట్టరు, ఆ పక్కన పడేస్తున్నారు, దాన్ని ఇలా వేలం పాటలో అమ్మేస్తున్నారు. కొనుక్కుంటారు, కొనుక్కోకపోతే ఇంకా చీరలు అలాగే ఉండిపోతాయి కదా. సో మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అందుకని నేను ఇక మీదటి నుంచి దేవుడికి ఎప్పుడైనా మొక్కుంటే 10,000 రూపాయల చీరలు లేదా 20,000 రూపాయల చీరలు కాస్ట్ని బట్టి అమ్మవారికి కడుతున్నారు తప్ప సింపుల్గా మనం పట్టుకెళ్ళిన 1,000-2,000 చీరలు అయితే అసలు కట్టట్లేదు అనమాట, పక్కన పడేస్తున్నారు. ఇంకా మనకి ఇంటి దగ్గరలో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్లో అయితే పట్టుకెళ్ళొచ్చు, కానీ ఇలా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో మాత్రం తీసుకెళ్ళిన వేస్టే. సో అందుకే ఇంక నుంచి నేను డిసైడ్ అయిపోయాను, ఆ డబ్బులు ముడుపు కట్టేసి ఆ ముడుపుని ఉండిలో వేసేస్తే బెటర్ అని. ఆ తర్వాత చిన్న షాపింగ్ ఏదైనా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇవేంటి అంటే ప్లాస్టిక్ అండి, 150 రూపీస్ అంట. ఎందుకులే ఇంకా, అంటే అవి వేస్ట్ కదా, ఏదైనా వుడ్ అయితే బాగుంటుంది లేదా మెటల్ అంటే మనం ఈ బ్రాస్ ఇలాంటివి బాగుంటుంది కదా ఇత్తడిలో అయితే, కానీ కాదు. అలా చూశాను ప్లాస్టిక్ అది, ఇంక అందుకే పెట్టేశా. ఇవైతేనండి ఒక్కొక్కటి 150 రూపాయలు చెప్పారు వాళ్ళు, కానీ ఇలాంటి దగ్గరికి వచ్చినప్పుడు మనం గుర్తుగా ఏదైనా పట్టుకెళ్తాం, కానీ బాగా బేరం ఆడాలండి. అంత చిన్న చూసారా, కానీ భలే క్యూట్గా ఉంది. 150 రూపీస్ చెప్పారు. నేనైతే పెద్దది ఉంది కదా కొంచెం, నా దగ్గర అది ఆల్రెడీ ఉంది కదా, అదైతే వాళ్ళు 300 చెప్పారు, నా దగ్గర అది 150 అండి మా ఇంట్లో ఉంది అంటే, సరే అయితే 150కే ఇస్తాను తీసుకోండి అమ్మ అంటే, నాకు 150కి అదే ముద్దు కానీ 50 రూపీస్కి ఇవ్వండి చిన్నది అని చెప్పి చిన్నది తీసుకున్నాను 50 రూపీస్కి. ఆ తర్వాత ఇంకా లక్ష్మీదేవి విగ్రహాలు అసలు ఇత్తడైతే ఎంత కాస్ట్ ఉన్నాయండి బాబు అసలు. ఇది కూడా ఏదో మెటల్ అంట, ఇత్తడి కాదు. ఆ పక్కన ఉన్నటివి ఇత్తడే అనమాట. చూడండి ఈ దీపం ఉందా, ఇది వెంకటేశ్వర స్వామి దీపం, చిన్న దీపం, అది 350 రూపీస్ నా దగ్గర ఆల్రెడీ ఉంది.
వాళ్ళు 1500 చెప్పారండి. 1500. నాకు ఇంకా అంటే ఒకటి ఉంది కదా, ఇంకొకటి కూడా తీసుకుందాము అనుకున్నాను, అంటే 2 వెలిగిద్దాం కదా అని. వాళ్ళు ఒకటేసారి 1500 చెప్పేసరికి ఇంక నాకేం బేరం ఆడాలో కూడా నాకేం అర్థం కాలేదు. అయితే వాళ్ళు అడగమ్మా నీకు ఎంతకు కావాలో అడుగు అంటే, ఎంతకైనా కానీ 300 ఎక్కడ 1500 ఎక్కడ, ఆ రేటుకి మనం ఏం అడుగుతాం. ఇంకా చెప్పాను, అమ్మ అది 350 రూపాయలమ్మా నా దగ్గర ఉంది, మీరేమో 1500 చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి అంటే ఇంక వాళ్ళు కామ్గా అయిపోయారు. ఆ తర్వాత ఇంకా ఇది వచ్చేసి 3000 చెప్పారండి. అదే గౌరీదేవి సెట్ అంటారు కదా, ఇట్లాగా రుబ్బు రోలు అన్నీ ఉన్నాయన్నమాట. దంచుకునేది రుబ్బుకునేది ఇవి మొత్తం 4 వచ్చినట్లు ఉన్నాయి. అదైతే 3000 చెప్పారు ఆ సెట్. ఇంకా అదైతే 800కో 1000 రూపీస్ లోపలే అండి. నాకు అది అంత ప్రైస్ గుర్తులేదు కానీ వైజాగ్లో నేను కొనుక్కుంటాను కదా ఇత్తడి సామాన్లు, ఆ షాప్లో ఆ సెట్ కూడా ఉందన్నమాట. ఆయన నాకు వద్దులే అమ్మ అని చెప్పేసి ఇంక నేనేం కొనలేదు. జస్ట్ ఆ చిన్న రోల్ ఉంది కదా దంచుకునేది, అల్లము లేదా ఇలాచి టీ పెట్టుకునేటప్పుడు దంచుతాం కదా, సో అందుకని అది బుల్లిది భలే ఉంది, 50 రూపాయలు పెట్టి అది ఒకటి కొన్నాను. ఆ తర్వాత ఇంకా అన్నదానం కోసం నడుస్తున్నాం అనమాట. ఇక్కడికి ఆటోలు రాకూడదంట, కొంచెం దూరం నడవాలి అంటేను ఇంకా గుడి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాం. ఇది అన్నదానం సత్రము. ఇక్కడ భోజనం కూడా బాగుందండి. అంటే పప్పు పచ్చడి బెండకాయ కర్రీ ఏదో పెట్టారు, మజ్జిగ బాగుంది. సో ఇంకా కొంచెం అన్నదానంకి వచ్చాము అంటే ఇంకా అక్కడ ఎంతో కొంత మనీ డొనేట్ చేసేసి భోజనం చేసుకునేసి ఇంక ఇంటికి అయితే వచ్చేస్తాం అనమాట. ఇంక అక్కడి నుంచి పెద్దగా ఎక్కడికి వెళ్ళలేదు, గుడికి వెళ్ళేసి ఇంక డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాము. పాపం మా పిల్లలైతే బాగా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని ప్లాన్ చేశారు. వాళ్ళని నెక్స్ట్ వీక్ తీసుకెళ్తాం లేరా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే వెళ్ళలేదు. డైరెక్ట్గా ఇంకా గుడికి వెళ్ళి ఇంక అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసాం అనమాట. చూసారా అసలు దారంతా ఎంత బాగుందో నిజంగా అండి, చాలా ప్రశాంతంగా ఉంది. వచ్చేటప్పుడు ఇంకా అంటే దారిలో అనమాట చూసారా నిమ్మకాయలు, ఆ తర్వాత వంకాయలు ఇవన్నీ 3 ప్యాకెట్లు నిమ్మకాయలు 50 రూపాయలు అంటండి. ఇంకా జాంపళ్ళు అవన్నీ 50 రూపాయలు అంట. ఇంకా చాలా చాలా అమ్ముతున్నారు. ఈ పనస్తోనలు తీసుకుందాం అనుకున్నాం కానీ అవి బాగాలేవు, అందుకే తీసుకోలేదు. పనసకాయ తీసుకుందాం అంటే అక్కడ మనిషి ఎవరు కనిపించలేరు. ఇంకా దబ్బకాయలు పెద్ద పెద్దవి ఉన్నాయి, కానీ ఇంక అక్కడ ఎందుకులే అని చెప్పి నిమ్మకాయలు ఒకటే తీసుకున్నానండి. చూసారు అసలు 3 బ్యాగులు నిమ్మకాయలు 50 రూపాయలకి ఇచ్చారండి. మనకి ఇక్కడ ఎక్కడైనా ఏ ఊర్లో అయినా 10కి ఒక 3, 4 ఇస్తున్నారు, కానీ అక్కడ అసలు ఎందుకు, బహుశా అక్కడ నిమ్మకాయ తోటలు ఏమైనా ఉన్నాయో ఏమో నాకు తెలియదు కానీ 3 ప్యాకెట్లు 50 రూపాయలకి ఇచ్చారు. సరే అని ఒక 50 రూపాయలకి తీసుకున్నాను. అలాగే వచ్చే దారిలో డ్రాగన్ ఫ్రూట్స్ కూడా బాగా చవకగా ఉన్నాయండి, 100కి 5 ఇచ్చారు. సో ఒక నేరేడు పళ్ళు అయితే తినేసాం, అసలు భలే ఉన్నాయండి. ఒక్కొక్క నేరేడు పండు తింటే అసలు దాంట్లో గింజ కంటే పల్పు ఎక్కువ ఉందన్నమాట. నేరేడు పళ్ళు అయితే 1/2 కేజీ తీసుకున్నాము, 100 రూపాయలు 1/2 కేజీ. అవైతే ఇంకా ఆటోలోనే తినేసాము. నాకు చాలా ఇష్టం నేరేడు పళ్ళు అంటే. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒక 100 రూపాయలకి తీసుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంక నేనైతే వెళ్ళి పడుకున్నాను. ఇదైతే మాత్రం నాకు భలే నచ్చిందండి. చూసారా అసలు ఎంత ఉందో, కరెక్ట్గా నా వేలంత ఉందండి, ఇంతే, ఒక 3 ఇంచులు ఉందంతే. ఏదైనా మిరియాలు లేకపోతే అప్పటికప్పుడుగా మనం దంచుకుంటాం కదా, పెద్ద దాంట్లో దంచుకుంటే ఏంటంటే అస్తమానం కడగాలంటే అది బరువు ఎక్కువ కదా, అంటే అది మరీ అంత బరువేం కాదు. కానీ ఇదైతే అసలు ఇలా చేత్తో ఒక చిన్న టీ కప్పు పట్టుకున్నట్లుగా ఉంది. అలా అని మరీ అంత లైట్ వెయిట్ ఏం కాదు, బాగుంది. నాకైతే అది భలే నచ్చింది, క్యూట్గా. ఆ తర్వాత ఇంక నేనైతే వెళ్ళి పడుకునేసానండి, నిద్రపోయాను. అంటే ఇంటికి వచ్చేసరికి 2:33 అలా అయిందనమాట. ఇంక మా వాళ్ళు తెలుసు కదా ఎప్పుడు తెచ్చారో కానీ, ఇంకా మా వారు పిల్లలు వెళ్ళి కేక్ తీసుకొచ్చారు. నేనైతే పడుకోన్నాను. ఇంకా లేపి ఫేస్ వాష్ చేసుకో కేక్ కట్ చేద్దామని నేనైతే ఇంక అలా నిదట్లో లేచా అనమాట. ఎందుకు ఇప్పుడు అంటే ఏదో సరదాగా ఈవినింగ్ స్నాక్లా ఉంటుందిలే అని చెప్పి ఇంకా అలా కేక్ అయితే తీసుకొచ్చారు. ఇంక స్నాక్స్ అయితే ఏం చేయలేదు, బయట నుంచే కొంచెం ఈ చిప్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవి తీసుకొచ్చేసారనమాట. సో ఇంక సరే అని చెప్పి ఏదో చిన్న కేక్ కటింగ్ అంతే. మామూలుగా బుస్సుమని 2 బుస్సులనే ఆగిపోతుంది.
అరే ఇప్పుడు నీ పెళ్ళ ఇంక ఇక్కడేమో కేక్ కట్ చేసి ఫస్ట్ మా వారికి పెడతా ఉన్నాను. ఏంటంటే ఎప్పుడు ఫస్ట్ విష్ణుకి పెడతానమాట. లాస్ట్ ఇయర్ నుంచి ఏంటంటే ఫస్ట్ మా వారికే పెడుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ విష్ణుకి పెడుతుంటే పెద్దోడు ఏడుస్తున్నాడు, అమ్మ నీకు వాడంటేనే ఇష్టం అని చెప్పి. అందుకే వద్దా ఫస్ట్ నేను మా ఆయనకే పెట్టుకుంటానని చెప్పి ఫస్ట్ మా ఆయనకి పెట్టాను. ఆ తర్వాత ఇంకా పిల్లలిద్దరికి ఒకటేసారి పెట్టాను ఏడవకుండా. మళ్ళీ వీడికి పెట్టాక నువ్వు అన్నయ్యకి పెట్టావు నాకు పెట్టలేదని ఎక్కడ ఏడుస్తాడా అని చెప్పి ఇద్దరికి ఒకటేసారి పెట్టాను అనమాట. ఆ తర్వాత ఇంక కట్ చేసుకొని కేక్ అయితే తింటూ ఉన్నాము. బాగుంది కేకు, చాక్లెట్ కేక్ అనమాట. ఇంక ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏం చేయలేదు. కేకును ఇంకా చిప్స్ కూడా తీసుకొచ్చారు. సో పొటాటో చిప్స్, కేకు ఇంకా అలా ఈవినింగ్ స్నాక్ అయిపోయింది. కానీ ఇంకా రాత్రి అయితే ఉంటుంది కదండి, రాత్రికి ఏదో ఒకటి చెయ్యాలి కదా. అయితే ఉదయం ఏమో బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చారు. అంటే గుడికి లేట్ అయిపోతుందని చెప్పి ఇంక బయట టిఫిన్ తినేసి బయలుదేరాము. ఆ తర్వాత ఇంక మధ్యాహ్నం అన్నమేమో ఆ గుళ్ళో తిన్నాం అన్నదానము. ఇంక ఈవినింగ్ ఏమో ఇంక కేక్ అది తినేసా. ఇంకా నైట్కైనా ఏదో ఒకటి వండకపోతే అలాగా. సరే చపాతీ చేద్దాం అనుకున్నా, పిల్లలేమో పూరి అడిగారు. నిజానికి చపాతీ కంటే కూడా పూరి చేయడమే ఈజీ అండి. చపాతీ అయినా సరే కొన్ని చేత్తో చేయాలి, లేదంటే రోటీ మేకర్లో కొంచెం చపాతీ చేయడం కష్టమే. అంటే పూరితో పోలిస్తే పూరియే చాలా ఈజీ అనమాట. ఇలా ప్రెస్ చేయగానే పూరి ప్రెస్ అయిపోతుంది, తీసి ఆయిల్లో ఫ్రై చేసేయచ్చు. అదే చపాతీ అనుకోండి టైం పడుతుంది అది ఫ్రై అవ్వడానికి కూడా. సో అందుకని ఇంక పూరి చేస్తానులే అని చెప్పి పూరి పిండి కలుపుతున్నాను. పూరి పిండి చపాతీ పిండి పెద్ద వేరియేషన్ ఏం లేదు. రోటీ మేకర్లో చేసేటప్పుడు రెండిటికి పిండి ఒకేలా కలపాలి, కొంచెం లూజ్గా కలపాలన్నమాట. మరీ గట్టిగా కలిపితే మనకి సాఫ్ట్గా ఇలాగా స్ప్రెడ్ అవ్వదు చపాతీ. సో అందుకని ఇదిగోండి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మామూలుగా మనం చేత్తో చేసేటప్పుడు ఇలా కలపకూడదు, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇది రోటీ మేకర్లో కాబట్టి కాస్త వాటర్ ఎక్కువ వేసి చేసుకున్నాను. ఆ తర్వాత మా వారికి ఏమో ఆలు కర్రీ ఇష్టం అనమాట. అంటే ఎక్కువ ఆనియన్స్ వేసి చేస్తాం కదా శనగపిండితోటి, అలా ఇష్టం. మా పిల్లలకి ఏమో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇష్టం. సో ఇంక వాళ్ళ డాడీ ఏమో వాళ్ళకి నచ్చిందే చేయలే అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పి ఇంక మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తూ ఉన్నాను. కొంచెం మసాలా అది వేసి చేస్తున్నాను అనమాట. సో దానికోసం ఫస్ట్ అయితే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి మీ ఇష్టం. నా దగ్గర యాక్చువల్గా బంగాళదుంపలు కూడా అయిపోయాయి, అందుకని చెప్పి ఇంకా బంగాళదుంప వేయకుండా ఎలాగో గ్రీన్ పీస్ ఉంటుంది, క్యారెట్ ఉంది, క్యాప్సికమ్ ఉంది. సో ఇంక ఈ మూడు వేసేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. మీరు కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, బంగాళదుంప వేసుకోవచ్చు. క్యాబేజీ బాగోదు, క్యాబేజీ కంటే కాలీఫ్లవర్ బాగుంటుంది. సో ఇంక ఇక్కడేమో కుక్కర్లో చేసేస్తున్నానండి. ఒక 2-3 విజిల్స్ పెట్టేస్తే, 2 విజిల్సే చాలు, 3 విజిల్స్ కూడా అవసరం లేదు. 2 విజిల్స్ పెట్టేస్తే కూర అయిపోద్ది అనమాట. సో ఫస్ట్ ఏంటి అంటే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అందులో చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి ఈ కప్పుడు గ్రీన్ పీసు, ఒక 2 క్యారెట్లు, ఒక క్యాప్సికము. ఆ వైట్గా ఉన్న క్యూబ్స్ ఏంటి అంటే పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరిని నేను మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ ఇలాగ ఐస్ క్యూబ్ ట్రేలో వేసి చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ లాగా చేసుకున్నాను. సో అది ఉంటే ఈజీగా అయిపోద్దండి కూర అయితే. 5 నిమిషాలు, మనం వెజిటేబుల్స్ కట్ చేసినంత టైం పట్టదు. సో ఫస్ట్ ఆనియన్స్ చాప్ చేసుకున్నాను, అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్రెడీ అవి బాయిల్ అయి ఉంటాయి కాబట్టి గ్రీన్ పీసు అలాగే వేసేసాను. తర్వాత అన్ని వెజిటేబుల్స్ వేసేసాను, పచ్చి కొబ్బరి ఉంది కదా అది కూడా వేసేసాను. ఇది టమాటో ప్యూరీ. అయితేనండి నిన్న ఒకళ్ళు అడిగారు టమాటో ప్యూరీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క, నాకు స్టీల్ గిన్నెలో పెట్టుకుంటుంటే ఇలా పైన నురగలాగా వచ్చేస్తుంది అని. ఏమో అండి, నేనైతే ఎప్పుడు స్టీల్ దాంట్లో పెట్టుకోలేదు. టమాటో ప్యూరీ నేను ఇది చేసి కూడా 1 వీక్ పైన అయిపోయింది. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. గ్లాస్ బాటిల్స్లో వేసి పెట్టుకుంటే మరి బాగుంటుందో అనుకుంటున్నాను. స్టీల్ దాంట్లో నేను ఎప్పుడు స్టోర్ చేయలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు. కానీ ఒక 10 రోజులైనా సరే ఏం పాడవదండి టమాటో ప్యూరీ మాత్రం. ఒక్కసారి మనం టమాటాలని ఉడికించి అవి చల్లారిన తర్వాత మిక్సీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలు. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే టమాటో ప్యూరీ కూడా ఒక పావు కప్పు, అదే ఒక పావు బాటిల్ వేసేసి అంటే అంచనాగా వేసేస్తాను నేను. ఇంకా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసేసాను అనమాట. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేశాను. అయితే ఫ్రెష్ క్రీమ్ కూడా ఉందండి నా దగ్గర ఫ్రిడ్జ్లో, పాల మీద మీగడ. అది వేయడం మర్చిపోయాను. అది కూర దించిన తర్వాత లాస్ట్లో కొంచెం వేసుకుంటే క్రీము భలే ఉంటుంది, అది మర్చిపోయాను. సో మీ దగ్గర కనుక ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది కూడా లాస్ట్లో వేసుకోండి. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా ఇది ఉంది కదా
గోధుమ పిండివి చిన్న చిన్న బాల్స్ లాగా. అంటే ఇది రోటీ మేకర్లో చేయాలి కాబట్టి కొంచెం స్టిక్కీగా ఉంటుంది. చేతికి కాస్త ఆయిల్ రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని అన్నీ ఒక పేపర్ మీద కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టేసుకొని ఇదిగోండి ఇలాగ ప్రెస్ చేసేయడమే. దీనికేమీ గ్రీన్ లైట్ రావాలి, రెడ్ లైట్ రావాలి అట్లా ఏం లేదు. మనకి 1 మినిట్కి కనీసం ఈజీగా ఒక 10 నుంచి 10 వరకు పూరీలు ప్రెస్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఇలా ప్రెస్ చేయడమే అనమాట. మనకి ఎంచక్క పూరీలు అయితే అయిపోతాయి. దాన్ని తీసి ఒకవైపు ఇలా తీస్తూ ఉంటాను, ఒకవైపు ఆయిల్లో వేస్తూ ఉంటాను అనమాట. సో ఇదిగోండి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి పూరీలు మాత్రం ఈ రోటీ మేకర్లో. అదే రోటీస్ అనుకోండి మనకి కాలడానికి టైం పడుతుంది. పూరీలు అనుకోండి జస్ట్ ఇలా ప్రెస్ చేసేయడమే కదా, సో ఈజీగా అయిపోద్ది. బాగా కూడా ప్రెస్ అవుతాయి అన్నమాట. పూరీలు చూడండి అసలు ఎంత బాగా పొంగుతాయో. మనం చేతితో చేసిన పూరీలైనా ఒక్కొక్కసారి సరిగా పొంగవు, కానీ ఈ రోటీ మేకర్లో ప్రెస్ చేసిన పూరీలు ఏంటంటే ప్రతి పూరి పొంగుతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా బాగా పొంగుతుంది అనమాట. సో ఇంకొక వైపు ఇలా కాలుస్తూ ఇంకోవైపు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను. మా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే నా మేనల్లుళ్ళు ఉదయం స్కూల్కి వెళ్ళారంట, ఇంకా విషెస్ చెప్పలేదని ఇప్పుడు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు హ్యాపీ బర్త్డే అత్త అని చెప్పేసి. ఇంక వాళ్ళతో మాట్లాడుతూ అలా పూరీలు అయితే కాలుస్తూ ఉన్నాను అనమాట. సో ఫైనల్గా పూరీలన్నీ అయితే ఇలా రెడీ అయిపోయాయి. ఇవి కొన్ని ఎక్స్ట్రా పూరీలు అనమాట. సో ఇప్పుడు వీటిని ఏంటి అంటే ఇలా ప్రెస్ చేసుకున్నాను కదా, ఇది మళ్ళీ రేపు అలా చేసుకోవచ్చులే అని చెప్పేసి కొన్ని పూరీలు ఎక్స్ట్రా చేశాను. దీన్నండి ఏదైనా జిప్లాక్ బ్యాగ్లో ఇలా ఒక కవర్లో పెట్టేసి, మన దగ్గర ఇవి ఉంటాయి కదా ఈ బటర్ పేపర్ కానీ లేకపోతే ఇలా ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా, సో దాంట్లో ఇలాగ ర్యాప్ చేసేసి స్టీల్ బాక్స్లో కానీ లేదంటే ఇలా ఏదైనా ఒక జిప్లాక్ బ్యాగ్లో కానీ పెట్టేసేయండి. స్టీల్ బాక్స్లో పెట్టాలి అంటే ఖచ్చితంగా దానికి ఏదైనా బటర్ పేపర్ కానీ లేకపోతే ఏదైనా కవర్ కానీ పెట్టి అప్పుడు స్టీల్ బాక్స్లో పెట్టండి. లేదంటే ఎండిపోయినట్లు అయిపోతాయి అన్నమాట స్టీల్ బాక్స్లో పెడితే. ప్లాస్టిక్ దాంట్లో అయితే అవసరం లేదు. సో నేనేంటి అంటే అలా ఆయిల్ పేపర్లో ఫోల్డ్ చేసి ఒక జిప్లాక్ బ్యాగ్లో పెట్టేశాను. సో అవి మనకి ఎన్ని రోజులైనా పాడవు, మరీ ఎన్ని రోజులైనా అంటే ఒక 2-3 వీక్స్ అయినా పాడవు అనమాట. ఈ లోపల కర్రీ చూడండి ఎంత బాగా అయిపోయిందో. సో దీంట్లో కొంచెం బటర్ వేద్దాం అనుకున్నాను, అదే ఫ్రెష్ క్రీము, అది వేయడం మిస్ చేశాను, మర్చిపోయాను. సో ఇంక మా వారికి అయితే ఇచ్చేసాను. 2 పూరి సాఫ్ట్గా ఉందా లేదా, కూరలో ఉప్పు కారాలు మసాలా అంతా సరిపోయిందా, ఎక్కువ అయిందా? ఎలా ఉంది? బాగుంది అంతేనా? సూపర్ ఉందా? కర్రీ ఎలా ఉంది? బాగుందా? పూరి ఎలా ఉంది? ఏరా లక్కీ చెప్పమంటే అసలు చెప్పకుండానా? అన్నిసార్లు చెప్పు, ఇందాక తీయలేదురా వీడియో, అందుకే మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాను. ఎలా ఉందో చెప్పడానికి కూడా నీకు బాధ అయితే ఎలారా? సరే ఆ క్యారెట్స్ అన్నీ తినేయాలి విష్ణు, మెయిన్గా నీకే. సో అదండి ఇంక ఇవాళ నా బర్త్డే వ్లాగ్ అయితే. నా బర్త్డే ఇలా గడిచిందనమాట. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.